దాదాపు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ సైలెంట్ గా తన భార్య శ్యామలాదేవి, కూతురు నందిత, సోదరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా బాగోతాన్ని పసిగట్టిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి రేవంత్ సర్కార్ అధికారికంగా 12 ఎకరాలు కబ్జా కింద మరో 30 ఎకరాలు అప్పగించింది. ఇప్పుడు ఆ భూమిని నాలాగా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం చేస్తుంది గాంధీ హైట్స్ కంపెనీ. దాదాపు 1000 కోట్ల విలువైన సీలింగ్ భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూల్గా మడత పెట్టేశారు. 100 ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో కరీస్ ఖాతాగా కొనసాగుతూ వస్తున్న భూమి ఏమాయ చేశారో ఏమో రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది. 360 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే భార్య బిడ్డల పేరిట రికార్డులకెక్కింది. అత్యంత విలువైన ఈ భూమిని కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం విలువైన ప్రజా ప్రయోజన ఆస్తిగా గుర్తించి కాపాడుకుంటూ వచ్చారు. గోడ దూకి కాంగ్రెస్ లో కలిసిన ఆయనకు స్వయంగా ముఖ్య నేతే పనిగట్టుకుని రెవెన్యూ రికార్డులో మార్పులు చేసిన రాత్రికి రాత్రే అప్పగించినట్లు తెలుస్తుంది. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామ పరిధిలో అరకపూడి గాంధీ భార్య శ్యామలాదేవి, కూతురు నందిత, సోదరులు అరకపూడి కోటేశ్వరరావు, అరకపూడి రాజేంద్ర ప్రసాద్, స్వర్ణకుమారి పేర్ల మీద 12 ఎకరాలు పట్టా చేయించారు. అనధికారికంగా మరో 30 ఎకరాలు కబ్జా పెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ చదరపు గజం 80,000 రూపాయల నుంచి 90,000 వరకు పలుకుతుంది. ఇటువంటి భూమిని ఎమ్మెల్యే అరకపూడి చెరబట్టాడు. గాజుల రామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 307 సర్వే నెంబర్లోని భూములు మొత్తం 441.32 ఎకరాలు. ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1955 జూలై 20 నుంచి ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా కొనసాగుతున్నాయి. ఇందులో 317 ఎకరాల భూమిని 307/1 సర్వే నెంబర్ కింద సబ్ డివిజన్ చేసింది. ఈ భూమిలో కొంతమంది నిరుపేదల నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనాలు సాగిస్తుండగా భూములను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీ ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడనేది తేటతెల్లమైంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టోన్ క్రషర్లకు లీజుకు ఇచ్చిన భూమి మీద ఎమ్మెల్యే గాంధీ కన్నుపడింది. తన అనుచరులతో దాదాపు 42 ఎకరాలను కబ్జా పెట్టి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పాత తేదీలతో దస్తావేజులు సంపాదించి లీజు పొందిన క్రషర్ల యాజమాన్యం నుంచి భూమి విక్రయ పత్రాలు రాయించుకుని వాటిని నోటరీ చేయించినట్టు తెలుస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని 2022 డిసెంబర్ 18 నుంచి 2023 జూన్ 16 మధ్య కాలంలో తమ భార్య, బిడ్డ, సోదరుల పేర్ల మీద 8 రిజిస్ట్రేషన్లు చేయించాడు. అరకెపూడి శ్యామలాదేవి పేరు మీద 307 ఏ సర్వే నెంబర్లో 2 ఎకరాలు, నందిత గాంధీ పేరు మీద 307 A2 సర్వే నెంబర్లో 2 ఎకరాలు, అరకపూడి కోటేశ్వరరావు పేరు మీద 307 A1 సర్వే నెంబర్లో 1.20 ఎకరాలు, అరకపూడి ప్రవీణ్ కుమార్ పేరు మీద 307 A4 సర్వే నెంబర్లో 2 ఎకరాలు, అరకపూడి స్వర్ణకుమారి పేరు మీద 307 A5 సర్వే నెంబర్లో 12 గుంటలు, అరకపూడి రాజేంద్ర ప్రసాద్ పేరు మీద 307 A3 సర్వే నెంబర్లో 8 గుంటలు, దండమూడి సామ్రాజ్యం పేరు మీద 307 A6 సర్వే నెంబర్లో 1 ఎకరం, 307 A7 సర్వే నెంబర్లో 1 ఎకరం చొప్పున మరో 2 ఇతర వ్యక్తుల పేరు మీద 12 ఎకరాల భూమిని కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు ఈ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సర్వే నెంబర్ అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు లీజుకి ఇచ్చిన భూమి. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సీలింగ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయం శాఖపరమైన తనిఖీల ద్వారా తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయకుండా రెవెన్యూ అధికారులు పక్కన పెట్టారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటి అక్రమ రిజిస్ట్రేషన్ ను అధికారికంగా గుర్తిస్తూ గత ఏడాది నవంబర్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వారికి పట్టా పుస్తకాలు వచ్చాయి. ఆ వెంటనే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని దరఖాస్తు చేసుకోవడంతో ఆగమేఘాల మీద ఆ భూమిని నాలాగా మార్పిడి చేశారు.
అయితే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని కొందరు హైకోర్టులో కేసులు వేయడంతో హుటాహుటిన జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగి 307 సర్వే నెంబర్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ భూములను సీజ్ చేయకుండా నిరుపేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించారు. దాదాపు 150 ఇండ్లు నేలమట్టం చేయడంతో టీ న్యూస్ వరుస కథనాలు ప్రచురించి పెద్దల ఆస్తులు కాపాడుకోవడం కోసం పేదోళ్ల ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమని వార్తా కథనాలు ప్రసారం చేసింది. దానిపై స్పందించిన హైడ్రా అధికారులు అక్రమంగా రేకులతో మార్కెట్ వేసుకున్న అరకపూడి గాంధీకి సంబంధించిన ల్యాండ్ బ్యారిగేట్లను కూల్చివేసి ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకున్నారు. అసత్య ప్రచారాలతో అబద్దాలతో గాంధీ అని పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే గాడ్సేలాగా ప్రభుత్వ భూములపై కన్నేసి ఆక్రమిస్తుంటే దానిని టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్ దినపత్రికలపైన కేసులు వేసిన గాంధీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. పైకేమో ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారి కాంగ్రెస్ కండువ కప్పుకున్నా అని చెప్పుకున్న అబద్దాల గాంధీ 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం కోసం రేవంత్ రెడ్డితో చేతులు కలిపాడన్న సత్యం ఇప్పుడు బయటపడ్డది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ఎమ్మెల్యేనే ఇలా కబ్జా చేయడాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు.